హలో మా నమస్తే. ఇయాల ముచ్చట ఏందంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక జబర్దస్త్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది మామ. ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మామ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 13th April 2026. అట్లనే లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 4th May 2026. మనం డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ చూసినట్లయితే జూన్. ఏజ్ లిమిట్ మనం చూసినట్లయితే లోవర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు మామ. హైయర్ ఏజ్ లిమిట్ మనం చూసినట్లయితే 35 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మావా. ఇక్కడ అప్లికేషన్ ఫీ గురించి చూసినట్లయితే మావా ₹100 పేమెంట్ చేయాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది మావా. అలాగే ఇక్కడ మనం వేకెన్సీ డీటెయిల్స్ గురించి చూసినట్లయితే మావా చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ 3000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి మావా. మీరు ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్క పోస్ట్ కి అప్లై చేయడానికి ట్రై చేయండి మావా. ఇక్కడ చూసినట్లయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లాబొరేటరీ అటెండెంట్, జూనియర్ ఇంజనీర్. ఇక్కడ జూనియర్ ఇంజనీర్ లో చాలా స్ట్రీమ్స్ లో వేకెన్సీస్ అయితే మెన్షన్ చేయడం జరిగింది మావా. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్, డ్రిల్లింగ్ అసిస్టెంట్ గ్రేడ్ 1, లాబొరేటరీ అసిస్టెంట్, లాబొరేటరీ గ్రేడ్ 3, లాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 3, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, స్టోర్ క్లర్క్, అకౌంటెంట్, స్టోర్ అటెండెంట్. సో ఇలా చూసుకుంటూ పోతే రీసెర్చ్ అసిస్టెంట్, సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, మెకానిక్, ఫీల్డ్ కమ్ అటెండెంట్, సీనియర్ రీసెర్చ్ అసిస్టెంట్, మార్కెటింగ్ అసిస్టెంట్, సీనియర్ ఆర్టిస్ట్. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ స్ట్రీమ్స్, ప్రతి ఒక్క స్ట్రీమ్ లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ అగ్రికల్చర్ స్ట్రీము, మెడికల్ స్ట్రీము, పారామెడికల్ స్ట్రీము, ఇంజనీరింగ్ స్ట్రీము, గ్రాడ్యుయేట్ ఉన్నాయి. లైబ్రరీయన్, ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్, ఫీల్డ్ అసిస్టెంట్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, అలోపతి, మెడికల్ అటెండెంట్. సో ఇక్కడ ఆయుర్వేదిక్ ఫార్మసిస్ట్, లాబొరేటరీ మెడికల్ అటెండెంట్, ఫార్మసిస్ట్ కమ్ క్లర్క్, హోమియోపతిక్, జూనియర్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజిస్ట్, లేడీ హెల్త్ సూపర్వైజర్, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్, రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్, టైలర్, వర్క్ షాప్. సో ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఓవరాల్ గా 3000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసామావా. మీరు అక్కడ నుంచి వేకెన్సీ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే టోటల్ 3003 వేకెన్సీస్ అయితే ఉన్నాయి మావా, అన్ని స్ట్రీమ్స్ కలుపుకొని. మావా ఇక్కడ మనం స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే సో ఇక్కడ ఏం చెప్పారంటే పోస్ట్ యొక్క క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బట్టి మనకి 3 డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అయితే, ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేశారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు మామ. ఒక ఎగ్జామ్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ మెట్రికులేషన్ లెవెల్ వాళ్ళకి ఒక ఎగ్జాము, అలాగే హయ్యర్ సెకండరీ 10+2 లెవెల్ ఒకటి, అలాగే గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో లెవెల్స్కి ఇంకొకటి. సో ఇక్కడ 3 డిఫరెంట్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి మావ. అలాగే ఇక్కడ మనం ఎగ్జామినేషన్ స్కీమ్ గురించి చూసినట్లయితే మావ జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్. అలాగే జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్క్స్ మావ. అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్, 50 మార్క్స్. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి మావ, 50 మార్క్స్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు మామ. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 60 minutes ఉంటుంది మామ. ఎగ్జామినేషన్కి 60 minutes టైం అనేది మనకి ఇస్తారు మామ. అలాగే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ 0.5 మార్క్స్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ అని చెప్పి ఇక్కడ మనకు మెన్షన్ చేశారు మాకు క్లియర్గా. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ ఎగ్జామ్ మెట్రికులేషన్ లెవెల్, అలాగే హైయర్ సెకండరీ 10+2 లెవెల్, సో గ్రాడ్యుయేషన్ అండ్ ఎబో లెవెల్ అని చెప్పి 3 స్ట్రీమ్స్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి సో మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ప్రతి ఒక్కరు మెట్రికులేషన్ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఏమో. ఇక్కడ అప్లై చేసే విధానం, హౌ టు అప్లై అని చెప్పి కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు మామ. ssc.gov.in లోకి లాగిన్ అయ్యి మనకు ఈజీగా అప్లై చేసుకోవచ్చు మావ. లేదా మై ఎస్ఎస్సి మొబైల్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో అయినా మనం అప్లై చేసుకోవచ్చు మావ. సో ఇక్కడ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 4th May 2026 మావ. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మావ. మీరు అక్కడ నుంచి ఈ డీటెయిల్స్ అన్ని మీరు చెక్ చేసుకోవచ్చు.